జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్స్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇకనైనా హరీష్ రావు కేటీఆర్ అహంకారం తగ్గించుకుని మాట్లాడాలని సూచించారు. కేటీఆర్ కు అహంకారం పోలేదని, హరీష్ రావు అసహనం తగ్గించుకోవాలని హితవు పలికారు. వారి తీరు మారుకుంటే ప్రజలు ఎలా అంగీకరిస్తారన్న విషయం అర్థం చేసుకోవాలని అన్నారు. జూబ్లీహిల్స్ గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల తీర్పును బాధ్యతగా తీసుకుందామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ బీఆర్ఎస్ సహకరించాలని కోరారు. తమపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. మీ వయసు నాకంటే తక్కువే. ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది వారసత్వ సంపద కాదు. ప్రతిపక్షము కొంత సంవయనం పాటించాలి. అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా. వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా ఏమంటారు మొహమంతా పెంజరించుకొని ఇట్లా ఇట్లా అంటే ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇటు చూస్తుంటాడు. అది ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ గారు అహంకారం, అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు, ఆయనకు అహంకారం పోలేదు. వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే. కాబట్టి నా సూచన, ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. ఇంకా 3 ఏళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్కి. చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం. 2 సంవత్సరాలు సహకరించండి. ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి, సమస్యల్ని లేవనెత్తండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, అవసరం అనుకుంటే నిరసన తెలపండి, ధర్నా చేయండి. ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు, మేము అనుమతులు ఇస్తున్నాము. చట్టసభలలో చర్చలు చేయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. తప్పుడు ప్రచారము, నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు. నువ్వు చెప్పిందే రాసి నువ్వే చదివిది నిజం అనుకొని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిదీ. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ రిజల్ట్స్ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని చెప్పాలి. కేటీఆర్ ను అహంకారం తగ్గించుకోమన్నారు. హరీష్ రావును అసూయ తగ్గించుకోమంటూ కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ కు కవిత పెట్టిన ట్వీట్ కూడా ఒక సంకటంగా మారింది. సో ఏ విధంగా చూడాలి బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటి అసలు? మొత్తంగా కేటీఆర్ 1 మ్యాన్ షో చేయాలనుకున్నాడు, అది అట్టర్ ఫ్లాప్ అయిందనేది అటు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. అన్నీ తానే వ్యవహరించాడు కేటీఆర్. ఈ విషయంలో ప్రభుత్వం పైన బురద జల్లాడు. అలానే అటు ఈ ఎన్నికను ప్రభుత్వానికి రెఫరెండంగా భావించాలంటూ సవాలు విసిరాడు. కానీ ప్రజలు ఏకపక్ష తీర్పిచ్చారు. ఉన్న అన్ని డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతి డివిజన్లో కూడా మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. దాంతో బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా తీవ్ర నిరుత్సాహానికి గురైన పరిస్థితి కనపడుతోంది. వాస్తవానికి గత ఎన్నికల నుంచే ఆ బీఆర్ఎస్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. దీనిపైన అటు వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా కూడా తరిగిపోతూ ఉంది. దీనిపైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చేసరికి ఉప ఎన్నికలో రకరకాల ప్రయత్నాలు కేటీఆర్ చేశారు. ఎలాగైనా సరే మేమే గెలుస్తున్నాం. మొన్న ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత కూడా మళ్ళా మేమే గెలుస్తున్నాం, ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు అనే విధంగా మాట్లాడారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ నేతలకు అందరికీ కూడా చెప్పారు, గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అభివృద్ధి నిరోధకులుగా అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు, మోకాలడ్డు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా వాళ్ళ తీరు మార్చుకోవాలంటూ హితవు పలికారు. కేటీఆర్ తన అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం కానీ అతని వైఖరి మార్చుకోవాలంటూ కూడా హితవు పలికారు. ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వంలోనే కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వంలో ఉంటుంది. కాబట్టి ఈ ఏమైనా సమస్యలు లేవనెత్తి ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి చివరి సంవత్సరం రాజకీయాలు చేయండి. రాజకీయాలలో గెలుపోవటంలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదంటూ
హితవు పలికారు. కానీ అటు కేటీఆర్ వ్యవహార శైలి మాత్రం అలానే ఉంటుందనేది అటు బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గతంగా కొనసాగుతున్న చర్చ. ఇటీవల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్లో అటు కేటీఆర్ వ్యవహార శైలి వల్లే అటు బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. అటు రేవంత్ వ్యూహాలు ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి దోహదపడ్డాయో అక్కడ బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, కేటీఆర్ చేసిన పనుల వల్లనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యాడంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఆయన నోటి దురుస్తనం, ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడడంతో పాటు అటు సొంత ఇంట్లో ఉన్న కుటుంబ కలహాలు, చెల్లె ఆమె నిన్న ఎన్నిక ముగియంగానే కర్మ రిటర్న్స్ అంటూ కవిత చేసిన ఒక ట్వీట్ కూడా సంచలనంగా మారింది. సొంత చెల్లినే బయటకు వెళ్ళగొట్టాడని అపవాదును ఎదుర్కొంటున్నాడు. అటువంటి వ్యక్తి బయట వాళ్ళకి ఎలా న్యాయం చేయగలుగుతాడనే దానిపైన కూడా జరుగుతుంది. అట్లనే కేసీఆర్ని నామమాత్రంగా పరిమితం చేయడం. నిన్న రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరు కాబట్టి తాను ఆయన్ను విమర్శించినట్టు ఆయన హుందాగా ఒక ప్రకటించారు. కానీ కేటీఆర్ తన స్థాయి మర్చి పదే పదే కాంగ్రెస్ నేతలపైన చేస్తున్న వ్యక్తిగత వ్యాఖ్యలు అనేవి అటు పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీలో అయితే అంతర్గతంగా అటు మదనం కొనసాగుతుంది. ఖచ్చితంగా దీనిపైన పోస్ట్మార్టం జరగాలి, అటు కేటీఆర్ వ్యవహార శైలి మార్చుకోవాలనేది వాళ్ళ పార్టీలో గట్టిగా వినపడుతున్న డిమాండ్. కానీ చూడాలి మరి కేటీఆర్ తన వ్యవహార శైలిని మార్చుకుంటారా, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఓటమి పైన ఏ రకమైన పోస్ట్మార్టం ఆ పార్టీ నిర్వహించి భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, రాబోయే స్థానిక సంస్థలకు ఏ రకంగా సిద్ధమవుతారు అనేది కూడా వేచి చూడాలి. రాధిక. రైట్ పవన్, ఒకవైపు బీఆర్ఎస్ సిచ్యువేషన్ చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో షేక్పేట్, రెహమత్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా అన్ని డివిజన్లలో దాదాపు కాంగ్రెసే క్లీన్ స్వీప్ చేసింది. ఎందుకని బీఆర్ఎస్కి ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది, ఎందుకని ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఎటువంటి అభిప్రాయం ఉంది అని అనుకోవచ్చు? వాస్తవానికి షేక్పేట్, బోరబండ లాంటి డివిజన్లలో తమకు అత్యధిక మెజారిటీ వస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ భావించింది. వాస్తవానికి అవన్నీ కూడా బీఆర్ఎస్ కంచుకోటలుగా గతంలో ఉండేవి. కానీ ఇటీవల ఎన్నికల సమయంలో అటు కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాయి. క్షేత్రస్థాయిలో ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళడం, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ వాటికి వివరించడం, అధికారంలోకి వస్తే రాబోయే రోజుల్లో జూబ్లీ హిల్స్ నియోజక అభివృద్ధికి ఏం చేయబోతున్నాం అనేది పూర్తిగా వివరించడంలో అటు మంత్రులు కావచ్చు, ఇక్కడ ప్రచారానికి పనిచేసిన కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా సఫలీకృతమయ్యారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం పై పటారానికే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. రోడ్ షోల పేరుతో కేటీఆర్ రావడం, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసి గడిచిన 10 ఏళ్లలో మేము అద్భుతాలు సృష్టించామంటూ చెప్పారు. కానీ నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడవక్కడే ఉండిపోయాయి. వీటిలన్నింటినీ కూడా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం పైన చేసిన ఏదైతే కొన్ని అభివృద్ధి పనులను చూపించి వాటిలన్నింటినీ కూడా తమ ఘనతగా చెప్పుకొని ఓట్లు అడగడంతోనే అటు బీఆర్ఎస్ ఇందులో విఫలమైందని ప్రధానంగా భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల దాకా రీచ్ అవ్వడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఓటర్ని కూడా కలిసి జరుగుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ వాళ్ళకి వివరించి రాబోయే రోజుల్లో ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నామో చెప్పడంతోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధ్యపడింది. అది బీఆర్ఎస్ మిస్ అయింది. అదంతా కూడా కేటీఆర్ వ్యూహం లోపంగానే ఇదంతా జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీలో అంతర్మదనం కొనసాగుతుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ పవన్.